డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. నీట్ 2025 రాస్తున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. మీకు తొందరలోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎగ్జామ్కు మీరు తీసుకువెళ్ళకూడని వస్తువుల గురించి తెలుసుకుందాము. వాటిని మనము బార్డ్ ఐటమ్స్ అంటారు. ప్రొహిబిటెడ్ ఐటమ్స్ టు క్యారీ అంటే మనం తీసుకెళ్ళకూడని వస్తువులు. ఎందుకంటే మనకు candidates will be subjected to extensive and compulsory frisking before entering the examination center with the help of highly sensitive metal detectors. చాలా మెటల్ డిటెక్టర్స్ సాయంతో థరోగా మీకు చెకింగ్ అయితే ఉంటుంది. సో మీరు ముందే ఈ ఐటమ్స్ని తీసుకోకపోకుండా ఉంటే బాగుంటుంది, మీకు ఇబ్బంది కలగకోకుండా. ఆ ఐటమ్స్ ఏమంటే మనకు టెక్స్చువల్ మెటీరియల్ అంటే మనకు ప్రింటెడ్ మెటీరియల్ కానీ రాసుకున్న మెటీరియల్ కానీ ఏదైనా తీసుకెళ్ళకూడదు. బిట్స్ ఆఫ్ పేపర్స్ తీసుకెళ్ళకూడదు. జామెట్రీ పెన్సిల్ బాక్సు, ప్లాస్టిక్ పౌచు, క్యాల్కులేటరు, పెన్ను, స్కేలు, రైటింగ్ ప్యాడు, పెన్ డ్రైవ్స్, ఎరేజరు, క్యాల్కులేటరు, లాక్ టేబుల్స్, ఎలక్ట్రానిక్ పెన్ను, స్కానర్ ఇలాంటివన్నీ కూడా తీసుకెళ్ళకూడదు. అదేవిధంగా కమ్యూనికేషన్ డివైజెస్, మొబైల్ ఫోన్ కానీ, బ్లూటూత్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, మైక్రోఫోన్ కానీ, పేజర్ కానీ, హెల్త్ బ్యాండ్స్ కానీ తీసుకెళ్ళకూడదు. అదేవిధంగా వ్యాలెట్ కానీ, గోగుల్స్ అంటే పెద్ద పెద్ద కళ్ళద్దాలు ఉంటాయి కదా, అవి గోగుల్స్, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్, క్యాప్ ఇలాంటివి తీసుకెళ్ళకూడదు. వాచ్ తీసుకెళ్ళకూడదు. అది రిస్ట్ వాచ్ కావచ్చు, స్మార్ట్ వాచ్ కావచ్చు, బ్రేస్లెట్ కావచ్చు, కెమెరా కావచ్చు, ఇలాంటివన్నీ తీసుకెళ్ళకూడదు. ఆర్నమెంట్స్ కూడా తీసుకెళ్ళకూడదు. ఎనీ ఆర్నమెంట్, మెటాలిక్ ఐటమ్స్, రింగులు కావచ్చు, చైన్ కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా తీసుకెళ్ళకూడదు. ఎనీ ఫుడ్ ఐటమ్స్, ఓపెన్ ఆర్ ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకెళ్ళకూడదు. వాటర్ బాటిల్ తీసుకెళ్ళకూడదు. అదేవిధంగా ఎలాంటి మైక్రోచిప్ కానీ, కెమెరా కానీ, బ్లూటూత్ డివైస్ కానీ ఎలాంటివి కూడా తీసుకెళ్ళకూడదు. అన్ఫెయిర్ మీన్స్కు ఉపయోగపడేటివి తీసుకెళ్ళకూడదు. అదేవిధంగా మీరు ఏవైనా వస్తువులు దాచి ఉంచాలనుకుంటే మీకు సపరేట్గా అరేంజ్మెంట్ ఏమి ఉండదు. మీరు బయట వదిలేసి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు వద్దన్న థింగ్స్ని బయట వదిలేసి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక ఎవరైతే విద్యార్థులు ఫెయిత్కి సంబంధించిన, కల్చరల్కి సంబంధించిన, రిలీజియస్కి సంబంధించిన, కస్టమరీకి సంబంధించిన ఏవైనా మీరు వేరింగ్ ఆర్టికల్స్ తీసుకెళ్ళింటే అంటే బుర్కాలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా మతపరమైన నమ్మకాలు ఉన్న వస్తువులు తీసుకెళ్తే మీరు కనీసము 2 గంటల ముందుగా ఆ సెంటర్కి చేరుకొని వాళ్ళకు చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు ఆ ఐటమ్స్ని నీట్గా చెక్ చేసి ఎలాంటి ఇబ్బంది లేదంటే మిమ్మల్ని అలౌ చేస్తారు. లేదంటే మీకు ఇన్కన్వీనియన్స్ అవుతుంది, లేట్ అవుతుంది. సో ఎవరైనా విద్యార్థులు ఏవైనా సస్పెక్టెడ్ డివైస్ని తీసుకెళ్ళినట్టుగా తెలితే మనకు డీబార్ చేసే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.